మెరుపు కలలు మెరుపు కలలు అమ్మా 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 ఇలా రా. ఏంట్రా? రా అమ్మా. వాసు ఏమైందిరా? ఇలా రా అమ్మా. వాసు ఏమైందిరా? ఎందుకు అలా లాక్కెళ్తున్నావు? ఏమైందా? రా చూపిస్తాను. తనని చూడు. ఏంటమ్మా? ఇక్కడ అలా పడుకుండిపోయింది. లేదురా, రాత్రంతా గది దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఏడ్చి ఏడ్చి చివరికి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది. అందుకని అలా వదిలేస్తావా అమ్మా? లేపి తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాలిగా. లేదురా, నేను గదిలోకి తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ నిద్ర లేపితే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని నేను ఇక్కడే తన దగ్గరే పడుకుండిపోయాను. పడుకునేటప్పుడైనా ప్రశాంతంగా ఉంచాలని అనుకుంటున్నారా? కానీ నేనది జరగనివ్వనుగా. మా కుటుంబాన్ని చెల్లా చెదురు చేసిన ఆ సంయుక్త తిండి నిద్ర కరువయ్యి మానసికంగా కృంగిపోయి ఏం చెయ్యాలో, కుటుంబాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో తెలియక పిచ్చిదయ్యేలా చేస్తాను. అమ్మా, ఏదోలా ఒక రకంగా తన్ని గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడితే కాస్త ప్రశాంతంగా నిద్రపోయేది కదా. నిజమేరా, కానీ ఒక్కొక్కసారి నిద్ర లేపితే జరిగినవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో అని భయపడి ఆగిపోయాను. ప్రశాంతంగా 10 నిమిషాలైనా పడుకుంటుందని వదిలేశాను. మనింట్లోనే కదా, ఏం పర్లేదు, నిద్రపోనే. అలా నిద్రపోతేనైనా లేచి బాధపడ్డానికి ఓపికంటుంది. అమ్మా అమ్మా, సారీ ఐఎమ్ సారీ. అమ్మా, ఒక్కసారి తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా, ఒక్కసారి తలుపు తీయవా? చెల్లి పెళ్లి చేసుకోవడానికి కానీ అక్క వెళ్ళిపోవడానికి కానీ నాకెలాంటి సంబంధం లేదమ్మా. దయచేసి నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా, డోర్ ఓపెన్ చెయ్యమ్మా. అమ్మా, అయ్యో అయ్యో భగవంతుడా, ఎందుకు నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. నేనే తప్పు చెయ్యకున్నా నాకెందుకు ఎన్ని నిందలు, ఎందుకు? సమయం సమయం అమ్మా, తలుపు తీయమ్మా. నేను చెప్పేది వినమ్మా, వినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు?
బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్లో నువ్వేం చేస్తున్నావో తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. అరే, తిండి లేదు, నిద్ర లేదు. కనీసం మనసుకి ప్రశాంతత లేకుండా ఉంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే లోపు నువ్వు పోయేలా ఉన్నావు. నేను పోయినా బాగుండేది. బ్రతకుండడం వల్లే కదా ఎన్ని బాధలు. చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అక్క పరా ఇంటికి వెళ్ళి అమ్మ నాతో మాట్లాడకుండా అయిన వాళ్ళందరూ దూరం అయ్యి ఇలా ఒంటరిగా బాధపడ్డం కంటే చచ్చిపోయిన నాన్నని చేరుకుని తన ఆశయాలు నెరవేర్చినందుకు క్షమించమని అడిగితే నాన్న నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకుంటారు. అయ్యో, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఇలాంటి మాటలు వినే శక్తి నాకు లేదు. మరేం చేయమంటావు అత్తయ్య? నాకింతకన్నా మార్గం కనిపించట్లేదు. అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా జరిగిన వాటికి నేనే కారణం అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆపుతావా? నన్ను ఏ విషయంలోనూ మీరు అర్థం చేసుకోలేదు. ఉన్న ఆస్తి మొత్తం ఊరందరికీ పంచి పెడతాను అంటే మౌనంగా ఉన్నాను. నీడ కూడా చూడడం ఇష్టం లేని విమలమ్మ ఇంటికి ఎందుకు వచ్చాను? ఇక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు, ఎవరి కోసం పడుతున్నాను. కానీ నువ్వేం చేశావు? సౌందర్య అడిగిన ఒకే ఒక్క కోరికను తీర్చడానికి సిద్ధంగా లేవు. మీ మాటలతో, మీ చేతలతో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సౌందర్య ఆశయాలని పక్కన పెట్టేసి తనని పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు మీరు సౌందర్యని ఇబ్బంది పెట్టారు. కానీ నేను 4 రోజులు లేకపోయేసరికి ఏకంగా సంగీతని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలా చేసి సౌందర్యని పరా ఇంటికి చేరేలా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సంగీత అత్తారింటికి వెళ్ళింది కాబట్టి తీసుకురమ్మని అడగలేను. అడిగిన రావడానికి సంగీత సిద్ధంగా లేదు. కానీ సౌందర్య వెళ్ళి పరా ఇంట్లో ఉండటం నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నిజంగా ఈ విషయంలో నీ తప్పేమీ లేకపోతే వెళ్ళి సౌందర్యాన్ని ఇక్కడికి తీసుకురా. అప్పుడు ఒప్పుకుంటా నీ తప్పేమీ లేదని. అప్పటి వరకు నీ మొహం కూడా నేను చూడను.